నమస్తే ఓర్గలు 9 నేషన్ టీవీకి స్వాగతం. జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సీఎం రేవంత్ రెడ్డి కండువ కప్పి విజయలక్ష్మిని పార్టీలోకి ఆహ్వానించారు. విజయలక్ష్మి తండ్రి బీఆర్ఎస్ సీనియర్ నేత కేశవరావు కూడా 2-3 రోజుల్లో కాంగ్రెస్ లో చేరనున్నారు. మార్చి 29న సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కేకే తాను 55 ఏళ్లు కాంగ్రెస్ లో ఉన్నానని తిరిగి సొంత ఇంటికి వస్తున్నట్లుగా చెప్పారు. మరో సీనియర్ నేత స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా తన కూతురుతో పాటు కాంగ్రెస్ లో చేరనున్నారు. కాంగ్రెస్ ఇండియా కూటమి అంటే ఎన్డీఏ భయపడుతుందని అన్నారు కర్ణాటక పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. కాంగ్రెస్ కు ఆదాయ పన్ను శాఖ ఇచ్చిన నోటీసులపై ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంపై మండిపడ్డారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం చట్టం ఉందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారులను ఆదేశించి ఈ విధమైన చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. ఇండియా కూటమిని చూసి బీజేపీ సర్కార్ భయపడుతుందని, అందుకే దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తుందని ఆరోపించారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి ఎన్డీఏని ఓడించబోతున్నామని అన్నారు. ఈ విషయం బీజేపీకి అర్థమైందని, ఎన్నికలు ఓడిపోతామని తెలుసు, అందుకే ప్రతిపక్షాలను భయపెట్టేందుకే ప్రయత్నిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. నిన్న రాత్రి తనకు కూడా ఐటీ నోటీసులు అందాయని అన్నారు. ఇప్పటికే పరిష్కారమైన విషయంలో తనకు ఐటీ నుండి నోటీసులు వచ్చిందని తెలిపారు డీకే శివకుమార్. There is law. This type of harassment, what the government is directing the officials. See, sun will set and sun will rise. Nothing is permanent. But where can a political party, including the communists, why they are targeting the opposition? That means it shows that they are afraid of the Congress party. They are afraid of India alliance, and India alliance is going to defeat the NDA. This is the weakness what the BJP has understood, that they will lose the election. So they are trying to create all type of fear, including me also. Yesterday night I got a notice from the income tax, which has already been the settled matter. Even you got a notice? Yes, including also myself. I was shocked of my personal assets and all. They are creating a lot of this one. CBI officers are going to all the places. Even when there is a matter in the court also they are going. And there are so many cases. I don't want to mention of the sitting union ministers, even from Karnataka. But last 4 years, 5 years, no action has been taken. Nothing has been there. No witnesses has been called. No charge sheets have been filed. Only for Congress people, they are just trying to do. And B reports have been given by CBI and various other agencies who all joined to the BJP and their political parties. This is what is there. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. 6 మంత్రులు బీజేపీతో టచ్ లో ఉన్నారని, మేము గేట్లెత్తితే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ దమ్ముంటే మా ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడాలంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ దేన్నైనా ఎదుర్కొనే శక్తి మా ప్రభుత్వానికి ఉందని అన్నారు. కొంతమంది మూర్ఖులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని అన్నారు. బలహీన వర్గాలకు చెందిన బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించారని మంత్రి విమర్శించారు.
బలహీన వర్గాలకు మేలు చేసేది కాంగ్రెస్ మాత్రమేనని పొన్నం ప్రభాకర్ అన్నారు. కనీసం పార్టీ పదవుల్లోనైనా బీసీలకు ప్రాధాన్యం ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. బీసీ యువతకు ఉచిత శిక్షణను ఇచ్చిన ఉపాధి కల్పిస్తామని చెప్పారు. 4 నెలల్లోనే అనేక పథకాలను తీసుకొచ్చామని, కాంగ్రెస్ పాలనపై ప్రజలు సానుకూలంగా ఉన్నారని ఆయన చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడిస్తామని, రాష్ట్రంలో 14కు పైగా ఎంపీ స్థానాలను గెలుస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ప్రాతినిధ్యం సంబంధించిన అంశం మాట్లాడుతూ ఉన్నాడు. మేము 6 సీట్లు ఇచ్చినాం అట్లా ఇట్లా అని. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక బలహీన వర్గాల శాఖ మంత్రిగా, బలహీన వర్గాల నాయకుడిగా ఒక సూటి ప్రశ్న. కేటీఆర్ గారు 23 ఏళ్ల కింద మీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇయ్యాటి వరకు మీ పార్టీ అధ్యక్షునిగా ఒక బలహీన వర్గాల వ్యక్తి దొరకలేదా అని అడుగుతా ఉన్నాం. రైట్, ప్రాంతీయ పార్టీ మీరే యజమాని, మీరే అధ్యక్షులు, మాకే ఇబ్బంది లేదు. గత 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా అయిన తర్వాతనే పార్టీ అధ్యక్ష పదవి వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా బలహీన వర్గాలకు సంబంధించి. లేదా ఈ రోజు కూడా అధ్యక్ష పదవి, ప్రతిపక్ష పదవి, కార్యనిర్వాహక పదవి, శాసన మండలి అధ్యక్ష పదవి, శాసన మండలి ప్రతిపక్ష పదవి, ఇట్లా ప్రతి పదవి ఆఖరికి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మీరు ముఖ్యమైన పదవులన్నింటిలో మీరే ఉండి మీరు మాట్లాడితే దయాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు కాకపోతే ఇంకేమైనా ఉందా అని అడుగుతాను. ఇలా నిజంగా మీరు బలహీన వర్గాలకు న్యాయం చేయదలుచుకుంటే, నిజంగా మీరు బలహీన వర్గాల మీద ప్రేమ చూపెట్టదలుచుకుంటే మీ పదవులలో ముందు ఏదైనా ఎన్నికల ముందు వరకు ఇవ్వండి బీసీలకు. అది ఇవ్వకుండా మీరు ఏది పడితే అది మాట్లాడితే నడవదు. అంతేకాదు, నేను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బలహీన వర్గాల శాఖ మంత్రిగా సవాల్ చేస్తా ఉన్నా. గత 10 సంవత్సరాలుగా మీరు బలహీన వర్గాల పేరు మీద ఇచ్చిన నిధులు, ఖర్చు చేసిన నిధులు, బలహీన వర్గాల సంక్షేమంగా మీరు ఏం చేసిరో బహిరంగ చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. ఈరోజు మేము అధికారంలోకి రాగానే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా మేమెంతో మాకెంత అన్నట్టుగా శాసనసభ వేదికగా కుల గణన సర్వేకు తీర్మానం చేసినాం, జీవో ఇచ్చినాం, 150 కోట్ల విడుదల చేసినాం. ప్రక్రియ నడుస్తూ ఉంది. దాంతో పాటుగా 17 కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రాబోయే కాలంలో ఆయా కులాలకు సంబంధించి ఆర్థికంగా ఉపాధి అవకాశాలు కావచ్చు, విద్య, ఇతరత్ర అంశాల పట్ల వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ తో సహా అనేక కార్యక్రమాలు తీసుకునే విధంగా మా కార్యాచరణ తీసుకొని పోతా ఉన్నాం. ఇలా బలహీన వర్గాలకు సంబంధించి ఏదైనా కాంగ్రెస్ పార్టీలో ఇబ్బంది అడిగితే మేము అడుగుతాం. కాంగ్రెస్ బిడ్డలం. కాంగ్రెస్ పార్టీలో అడిగే బలహీన వర్గాలకు ఏమైనా ఇబ్బంది కలిగితే అడిగే ధైర్యము, హక్కు మాకుంది. కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ న్యాయం చేయదు బలహీన వర్గాలకనే మాట కూడా సందర్భంగా చెప్తా ఉన్నా. మీ పార్టీలో బలహీన వర్గాలకు సంబంధించి స్థానిక సంస్థలు రిజర్వేషన్లు తక్కువైనప్పుడు కూడా ఎవరైనా అడిగే పరిస్థితి అయినా ఉందా? లేదా ఇతరత్ర బలహీన వర్గాలకు సంబంధించి బీసీ బంధు పేరు వేల లక్షల అప్లికేషన్ తీసుకొని ఏదో ఉడతా బయట మామూలుగా కొండను నవ్వి ఎలకన పట్టినట్టు ఒక ఇంతమందికి ఇచ్చి మేము బాగా చేసామని చెప్పు. ఇలా గొర్రెలు అన్నారు, ఇంకోటి అన్నారు. వాటన్నిటికి సంబంధించి ఒక్కొక్క లెక్క చూస్తూ ఉంటే వ్యవహారంపై కేటీఆర్ అచ్చోసిన ఆంబూతుల బరి తెగించి మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కొంతమంది ఫోన్లు విని ఉండవచ్చని అన్నారు. వింటే ఏమవుతుందన్నట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు. దొంగచాటుగా ఫోన్లు విన్నోళ్లు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినక తప్పదని హెచ్చరించారు. భార్యాభర్తలు మాట్లాడుకున్న వినాలన్న దుర్మార్గపు ఆలోచన వారిది. విన్నామంటున్న కేటీఆర్కు మంది సంవత్సరాల్లో వేలు పెట్టి చేసింది ఏం పని అని ఆయన అన్నారు. సిగ్గున్నోడు ఎవడైనా బరి తెగించి ఇట్లా మాట్లాడతారా అని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం గాంధీ భవన్లో వాల్మీకి బోయలతో సమావేశమైన రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేటీఆర్ చెప్పినట్లు తప్పుడు పనులు చేసిన అధికారులు ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. మీడియా మిత్రులకు, మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, డాక్టర్
మల్లు రవి నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్కి ప్రత్యేకమైన అభిమానం, ప్రత్యేకమైన కార్యాచరణ. మొన్న మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయాలు తీసుకున్నాం. ఇంకా కొన్ని నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తాం. అదేవిధంగా మంత్రి గారితో మాట్లాడి వాటిని ఒక కొలిక్కి పట్టుకొని రండి. నాకు ముందు నుంచి కూడా గద్వాల అలంపూర్ ప్రాంతంలో ఉండే వీళ్ళను అటువైపు ఇటువైపు చూడకుండా 100% కాంగ్రెస్ పార్టీతో మీరు ఉండండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఆదర్శంగా నిలబడ్డది. ఢిల్లీకి వెళ్తే మిగతా 500 కోట్లతోని ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని వీటన్నిటిని కూడా మన 100 రోజులైంది. సరిగ్గా 100 రోజులు మనము సంపూర్ణంగా పరిపాలన మీదనే సంఖ్యలు చూసుకుంటాడన్నప్పుడే మనం ఎక్కువ పని చేస్తాం. తిండి పెడతాడో పెట్టడో, జీతం ఇస్తాడో ఇయ్యడో అని అంటే కోసం మనం ప్రయత్నం చేస్తున్నాము. అంటే ఎన్నికల కంటే ముందు మనం ఏదైతే మాట ఇచ్చినామో, ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో, ఎవరింట్లో భార్య భర్తలు మాట్లాడుకున్నా వినాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వం చేసింది. ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ కొద్దిమంది విన్నామని. ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు? ఎవడన్నా సిగ్గునోడు అట్లా మాట్లాడతాడా? ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు, ఇంటే ఏమవుతుందంట? ఎవడన్నా గిట్లా భర్తేజించి ఎవడన్నా మాట్లాడతాడా? ఇంటే ఏమవుతుంది? అదే అవుతుంది. చెర్లపల్లిలో చిప్పకూడి తినాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఉన్న అధికారులు ఈరోజు ఊచలు లెక్క పెడుతున్నారు. ఆయన అంతకంటే ముందే చెప్పినాం, వద్దురాని ఆయన వాళ్ళు దుర్మార్గులు, దోపిడీదారులు, దొంగలు, వాళ్ళ మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు, మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడరని. ఇవాళ కేసులలో ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు వాళ్ళు. చేసినాం ఇట్లనే చేస్తాం. ఎవడు మాట్లాడతాడు? ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు, తాగుపోతాడు మాట్లాడతాం. గట్లనే చేస్తాం, మేము బజార్లో బట్టలు ఇప్పుకొని తిరుగుతాం. అయితే ఏందని ఊర్లలో అన్నారు? ఎవడంటాడు? తాగుపోతాడు, తిరిగిపోతాడు అంటాడు. గట్ల మేము గిట్లనే ఉంటాం. ఊర్లో ఎవరైనా పెద్ద మనిషి పిలిచారా, ఇది మంచిది కాదురా నాయన, పద్ధతి మార్చుకో అంటే మేము ఇట్లనే ఉంటామా? ఏం నువ్వేంది నాకు చెప్పేది? సేమ్ కేటీఆర్ కూడా భర్తగించిన అచ్చో సాంబోతులాగా మాట్లాడుతుండు. దాని ఫలితం దానికి ఉంటుంది. కాకపోతే దాని ఒక క్రమ పద్ధతిలో విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. కాబట్టి విచారణ జరుగుతుంది. అంతకుముందు ఎవరైనా ఫోన్లలో మాట్లాడుకోవాలన్నా భయపడేది. ఎవరైనా కలిస్తే ఎవరైనా రికార్డ్ చేస్తుండే అనే భయం ఉండే. ఇవాళ ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ జీవితాలలో వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి రాష్ట్రంలో స్వేచ్ఛ తీసుకొచ్చినాము. ఇవాళ ఏదున్నా సచివాలయానికి వెళ్ళి మనం చెప్పుకునే పరిస్థితి ఉంది. అందుకే ఇవాళ నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. 64,75,000 మంది రైతులకు 5,575 కోట్లు పెట్టుబడి సాయం అందించామని చెప్పారు. 92% మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామని లెక్కలతో సహా వివరించారు. గత ప్రభుత్వం కంటే తాము రైతు బంధు డబ్బులను రైతులకు చాలా స్పీడ్గా వేస్తున్నామని చెప్పారు. దీనిపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. హైదరాబాద్ గాంధీ భవన్లో పీఈసీ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు. 1వ తారీఖు నాడే ఉద్యోగులకు జీతాలు వేస్తున్నామని చెప్పారు. మూసీ నది సుందరీకరణ, RRR నిర్మాణానికి ప్రత్యేక చొరవ తీసుకొని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెద్దలను కలిశామని చెప్పారు. RRR భూసేకరణ కోసం నిధులు మంజూరు చేస్తామని, భూసేకరణ ప్రక్రియ మొదలు పెడుతుందామని చెప్పారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చకు సిద్ధమని అన్నారు. స్కీమ్ని స్టార్ట్ చేసిన దానిపైన కానీ, అలాగే 500 రూపాయలకే కేవలం గ్యాస్ సిలిండర్ ఇచ్చే విధానం పైన కానీ, 200 యూనిట్ల వరకు ఉచితంగా జీరో బిల్ ఇచ్చేటటువంటి అంశాలపైన కానీ, మరీ ముఖ్యంగా గత ప్రభుత్వం పూర్తిగా వదిలేసినటువంటి మహిళా సంఘాలకు సంబంధించి, డ్వాక్రా సంఘాలకు సంబంధించి ఇందిరమ్మ రాజ్యం ప్రత్యేకంగా దృష్టి సారించి రాబోయే 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు వాళ్ళకి రుణాలు ఇప్పించేటటువంటి, వడ్డీ లేని రుణాలు ఇప్పించేటువంటి కార్యక్రమానికి సంబంధించి, అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్కీమ్ని స్టార్ట్ చేసిన దానిపైన కానీ, ఈ సంవత్సరానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించినందుకు
అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్ మధ్యాహ్నం భోజనం వంట చేసే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తయారు చేసినటువంటి మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ పక్షాన తయారు చేసినటువంటి మేనిఫెస్టోని ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం దేశవ్యాప్తంగా జరుగుతాం ఉన్నటువంటి మా కార్యకర్తలందరికీ పిలిపిస్తా ఉంది పీస్. అట్లాగే రాష్ట్రం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ద్వారా నామినేట్ చేసినటువంటి పార్లమెంట్ సభ్యులకి మీ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే, దాదాపు అంటే కరెక్ట్ లెక్క నేను చెప్తా ఉన్నాను, రైతులందరికీ 5 ఎకరాల వరకు ఇప్పటికే పూర్తిగా రైతు బంధుకు సంబంధించిన డబ్బులు వేయటం జరిగింది. మిగతా అన్ని కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. 64,75,000 మంది రైతులకి 5,575 కోట్లు ఇప్పటికే రైతు బంధు రూపేణ వారి వారి అకౌంట్లో వేయటం జరిగింది. ఇక మిగిలి ఉన్నటువంటి అంటే దాదాపు మిగిలి ఉన్నటువంటి కేవలం కంటిన్యూస్ చేస్తూ ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నాం. ఉదాహరణకి చాలా సందర్భాల్లో కేటీఆర్ గారు కానీ లేకపోతే టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, రైతు బంధు వేయట్లేదు, రైతు భరోసా చెప్పారు, చెప్పిన దాని ప్రకారం ఏమీ చేయట్లేదని చెప్తా ఉన్నారు. వారికి నేను చర్చించడానికి చాలా సిద్ధంగా ఉన్నాను. ఆర్థిక శాఖ ఉంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి రైతు బంధు పైన మీరు ఇచ్చినటువంటి సమయం, మేము ఇచ్చిన సమయం లోపల చర్చించడానికి. ఎన్నికల హడావిడి ముమ్మరమైంది. అధికార ప్రతిపక్షాల ప్రచారం కూడా మొదలు పెట్టడంతో రాష్ట్ర రాజకీయ రణరంగంగా మారింది. వైసీపీ అధినేత జగన్ మేమంతా సిద్ధం పేరుతో రోడ్ షోలు, బహిరంగ సభల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రాయలసీమ జిల్లాలోని ప్రచారం నిర్వహిస్తున్న జగన్ ఒకవైపు ప్రచారం చేస్తూ మరోవైపు పార్టీలోకి చేరేవారిని ఆహ్వానిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల నుండి చాలా మంది కీలక నేతలు వైసీపీలో చేరగా తాజాగా టీడీపీకి చెందిన మరో కీలక నేత వైసీపీలో చేరారు. కళ్యాణదుర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. కర్నూలులో పర్యటిస్తున్న జగన్ కండువ కప్పి ఉమామహేశ్వర్ నాయకుడును పార్టీలోకి ఆహ్వానించారు. అతనితో పాటు కళ్యాణదుర్గానికి చెందిన పలువురు కీలక టీడీపీ నాయకులు వైసీపీలో చేరారు. వాస్తవం ఉంది అని మీరు కూడా అనుకుంటే మీ అందరితో కూడా నేను కోరేది ఒక్కటే, ఓటు వేసేటప్పుడు ఖచ్చితంగా మీ బిడ్డకు తోడుగా ఉండవలసిన అవసరాన్ని గమనించమని కోరుతా ఉన్నా. ఇక జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమంలో ఎవరైనా మాట్లాడాలనుకునే వాళ్ళకు మైకు మీ దాకా మీకే ఇస్తే ఎంత అవసరమో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మొట్టమొదటిసారిగా మన గ్రామంలోకి అడుగులు పెట్టిన వెంటనే 10 అడుగులు వేస్తే ఒక సచివాలయం కనిపిస్తుంది. గతంలో లేదు, ఈ 58 నెలల కాలంలోనే వచ్చింది. అదే సచివాలయం పరిధిలోనే ప్రతి 60-70 ఇళ్లకు కూడా మ్యాపింగ్ చేసి ఒక వాలంటీర్ వచ్చి మన ఊరి పిల్లాడే మనందరికీ కూడా ఇంటి వద్దకే వచ్చి సేవలు అందించే కార్యక్రమం, ఇవన్నీ కూడా గతంలో లేవడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. 5 ఏళ్లలో రాయలసీమకు ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. పొద్దుటూరులో ప్రజాగలం ప్రచార సభలో చంద్రబాబు ప్రసంగించారు. జగన్కు రాయలసీమ అంటే హింస, హత్య, రాజకీయాలు. తెదేపాకు సీమ అంటే నీళ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలని ఆయన అన్నారు. రైతులను రాజు చేయడం అంటే తెదేపా సంకల్పం. పులివెందుల ప్రజలకు కూడా జగన్ను నమ్మేది లేదని అన్నారు. విపరీతమైన మార్పు వచ్చింది, ట్రెండ్ మారింది. వైకాపా బెండు తీస్తారు. వైకాపా నేతల దాడులకు తెదేపా కార్యకర్తలు భయపడలేదని ఆయన అన్నారు. పేదవాళ్లకు న్యాయం జరగడమే ఆశయంగా మొట్టమొదటి నుంచి కూడా చెప్పాడు. ఎట్టి పరిస్థితిలో జగన్ గెలవకూడదు. జగన్ విషయం నేను చిన్నప్పటి నుంచి చూశాను. కరుడు కట్టిన దుర్మార్గుడు ఈ జగన్. ఈయన్ని గెలవకుండా ఉండడానికి
వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడానికి మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పిన వ్యక్తి తెలియజేస్తున్నా. ఆయన్ని ప్రొద్దుటూరు సభలో మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇకపోతే రాష్ట్రంలో 12 లక్షల కోట్ల రూపాయల అప్పుంది. వేసిన స్టీల్ ప్లాంట్ కే మళ్ళా ఫౌండేషన్ వేయడం, ప్రజల్ని మోసం చేయడం, పరిశ్రమలు తరిమేయడం. ఈరోజు మీరు చూస్తే నేను కియా మోటార్ తెస్తే నేను తెచ్చిన జాకీ పరిశ్రమ ఇతర రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి వచ్చింది. అమర్ రాజా పారిపోయే పరిస్థితి వచ్చింది. దేనికోసం? కప్పం కట్టలేక, వీళ్ళ దౌర్జన్యాలు భరించలేక వాళ్ళు పారిపోతే తమ్ముళ్ళకు ఉద్యోగాలు వస్తాయని అడుగుతున్నా. మీ బ్రతికేంటని అడుగుతున్నా. అందుకే ఇంకో పక్క మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఉంటుందంటే ఒక ఉదాహరణ చెప్తున్నా. సీమ గతిని మార్చేది నీళ్లు, విద్య, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు. ఇవి చేస్తే రాయలసీమ కోనసీమగా తయారవుతుంది. కోనసీమ కంటే మిన్నగా తయారవుతుంది. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే కోనసీమలో ఒక కొబ్బరి చెట్లే వస్తాయి, లేకపోతే వరి పండుతుంది, కొన్ని వాణిజ్య పంటలే వస్తాయి. రాయలసీమలో పండని పంట లేదు. ఒక్క అరటి వేసుకుంటే, ఒక చీని వేసుకుంటే, కూరగాయలు పండిస్తే సిరులు పండే భూములు ఉన్నాయి, పండించే రైతాంగం ఉంది. నేతలు అయోమయంలో ఉన్నారని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆ పార్టీని వీడేందుకే సిద్ధమైన ఆయన తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. కాంగ్రెస్ ఆహ్వానం నేపథ్యంలో ఆ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు కుమార్తె కావ్యతో కలిసి మంత్రుల నివాసం ప్రాంగణంలో తన అనుచరులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ నేతలు తనను పార్టీలోకి ఆహ్వానించారని 2 రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పినట్లుగా తెలిపారు. కడియం ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తామని ఆయన అనుచరులు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ బలహీన పడుతుందన్న కడియం పార్టీ నేతల నుంచి సహకారం లభించలేదని తెలిపారు. ఓడిపోయిన పార్టీ నుంచి పోటీ వద్దని కావ్య అనుకున్నట్లుగా చెప్పారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేయమని పిలుపు వచ్చిందని, అందరి అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం ఉంటుందని అన్నారు. ఆరూరి రమేష్ టికెట్ వద్దందుకే కావ్యకి ఇచ్చారని చెప్పారు. తనను విమర్శించే నైతిక హక్కు ఎవరికి లేదని ఆయన అన్నారు. నిర్ణయం ప్రకటిస్తానని నిన్న చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన గత 30 సంవత్సరాలుగా నా రాజకీయ ప్రస్థానంలో నాతో కలిసి నడిచిన ముఖ్యులను, ప్రజాప్రతినిధులను, కార్యకర్తలను ఈరోజు కొంతమందిని, అందరినీ ఆహ్వానించలేకపోయినాం. షార్ట్ టైం ఉన్నది కాబట్టి అందరికీ చెప్పలేకపోయినాం. కానీ తెలుసుకొని చాలామంది వచ్చారు. ఊహించిన దానికంటే ఎక్కువ మంది వచ్చారు. దాదాపు ఒక 1000 మంది వరకు ఇవాళ ప్రతినిధులు, అందరూ కూడా ప్రతినిధులే పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఒక మాట చెప్పారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంట మేము ఉంటామని ఒక గట్టి భరోసా నాకు వాళ్ళు ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నేను ఈరోజు సాయంకాలం 4 గంటల ప్రాంతంలో కానీ 5 గంటల ప్రాంతంలో కానీ విలేకరుల సమావేశాన్ని ప్రత్యేకంగా పెట్టి అన్ని విషయాలు వివరంగా చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు చేరుతున్నారు సార్? వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరగల్లు 9 నేషన్ టీవీ.